మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు మనకు తెలిసో తెలియకో ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా కొన్ని తప్పులు చేస్తుంటాం. అవి తెలుసుకొని రిపీట్ చేయకుండా ఉందాం అనమాట. ఫస్ట్ ఏంటంటే పొరపాటును కూడా మీ పేరుని మై సెల్ఫ్ రాజేష్ అని చెప్పొద్దు, ఇంగ్లీష్లో అది తప్పు. రెండవది, మీ పేరుని రిపీట్ చేయొద్దు. హెచ్ఆర్ మీ గురించి చెప్పండి మిస్టర్ రాజేష్ అనగానే నా పేరు రాజేష్ అని చెప్పారనుకోండి, అంటే మీ పేరుని అక్కడ రిపీట్ చేసినట్టు అవుతుంది, అది తప్పు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. మూడవది, మీ గురించి మీరు ఎక్కువ చెప్పుకోవద్దు. డు నాట్ బోస్ట్ యువర్ సెల్ఫ్. మీరు టాప్ కావచ్చు, తోపు కావచ్చు, కానీ మీరు అది హెచ్ఆర్ ముందు మాత్రం చెప్పకూడదు అనమాట. అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. వన్ వర్డ్ ఆన్సర్స్ ఎప్పుడు కూడా ఎస్, ఓకే, నో, 2022 హైదరాబాద్, అలా మీరు వన్ వర్డ్ ఆన్సర్స్ మీరు చెప్పొద్దు, ప్రాపర్ ఆన్సర్స్ మీరు చెప్పండి అనమాట. తర్వాత మీరు అన్ఈవెన్ జెస్చర్స్ మీరు ఉపయోగించకూడదు. అనవసరంగా కంగారు పడిపోవడం, చేయడం, ఆడుకోవడం అలాంటివి మీరు చేయకూడదు. తర్వాత ఫంబుల్, తడబాటుకు గురవద్దు. మీరు సెల్ఫ్ డీటెయిల్స్ చెప్పేటప్పుడు మీ సిట్టింగ్ పొజిషన్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు మాతృభాషలో మాట్లాడినట్టు మీరు ఇంగ్లీష్లో మాట్లాడకూడదు. మీ మాతృభాష ప్రభావం అనేది ఇంగ్లీష్పై ఉండకూడదు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీరు అప్పచెప్పినట్టు చెప్పకూడదు. మీరు కాన్ఫిడెంట్గా మీరు ఉండండి. తర్వాత మీ ఫేస్లో స్మైల్ అనేది మెయింటైన్ చేయండి. స్మైల్ అనేది ఎప్పుడు వస్తుందంటే మీరు బాగా ప్రాక్టీస్ అయినప్పుడు మాత్రమే వస్తుంది. తర్వాత మీరు పాజిటివ్ ఐ కాంటాక్ట్ని మీరు మెయింటైన్ చేయండి. ఒక 2-3 సెకండ్లకి మీరు ఇలా తిప్పుతూ, మీ కళ్ళను అటు ఇటు తిప్పుతూ మీరు హెచ్ఆర్తో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. చాలా బాగుంటుంది అనమాట. ఇది కాన్ఫిడెంట్గా మీ సెల్ఫ్ డీటెయిల్స్ మీరు చెప్పడానికి ఓన్లీ ప్రాక్టీస్ మాత్రమే, ఓన్లీ 1 మంత్ర అండి. ఇది గుర్తుంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.